तेलंगाना बीजेपी के सदर और मरकजी वजीर जी किशन रेड्डी ने रियासती हुकूमत पर बीआरएस हुकूमत के दौरान बदगुमानियों और बेकायदगियों की तहकीकात शुरू करने के लिए जोर दिया। मीडिया के नुमाइंदों से बात करते हुए किशन रेड्डी ने निशानदेही की कि कांग्रेस जब अपोजिशन में थी उस वक्त बीआरएस हुकूमत की बदगुमानियों पर मुसलसिल तशवीश का इजहार किया करती थी। हत्ता कि रेवंत रेड्डी ने साबिक में खुद ये कहा था कि कांग्रेस के बरसरे इख्तिदार आने पर बीआरएस हुकूमत के प्रोजेक्ट से मुतालिक स्कैंडल्स और स्कैम्स की तहकीकात करवाई जाएगी। किशन रेड्डी ने कालेश्वरम प्रोजेक्ट पर बीआरएस कायदीन के दावों को मुस्तरद करते हुए कहा कि गलतियों की पर्दापोशी के लिए इस किस्म के दावे किए जा रहे हैं। उन्होंने सवाल किया कि जब इस प्रोजेक्ट पर फंड्स का मुनासिब इस्तेमाल हुआ तो फिर कालेश्वरम प्रोजेक्ट के एक अहम बैरेज मेडीगड्डा के एक पिलर को क्यों नुकसान पहुंचा। మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా, లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది। మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోర్సు ప్రాంతీయ పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు, కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు కాబట్టి మనం వేరు కాదు, మనం ఇద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలు బొమ్మలాటలు ఆడుతా ఉన్నారు। మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా। ఈ రోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా, కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా, దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారు।